హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 వీకెండ్ డిస్కషన్ అనేది రెగ్యులర్గా మనకు ఉంటుంది కదా. ఒక టాపిక్ మీద పెట్టుకుంటున్నాం. సో ఈ వీకెండ్ కూడా మనం ఒక టాపిక్ మీద ప్రొసీడ్ అవుదాం. దీంట్లో నేను మేజర్గా 2 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్గా నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్ ఎలా ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు మార్కెట్లో మనుషులను ఎందుకు నమ్మకూడదు, మార్కెట్ని ఎందుకు నమ్మాలి, మీలో ఉన్న భయాలని పోగొట్టడానికి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, అంతే. ఆ తర్వాత మనం వీడియో క్లోజ్ చేసుకుందాం. సో కమింగ్ టు మై ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, నేను నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మీరు కనుక సేవ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి దాంట్లో నుంచి ఒక స్ట్రాటజీని పిక్ చేసుకోవాలి, ఒక సెటప్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ఓన్గా పేపర్ ట్రేడింగ్ చేసైనా లేకపోతే మీ ఓన్గా మీరు ఏం చేస్తారో తెలియదు, పేపర్ ట్రేడింగ్ చేయండి, డైలీ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే చార్ట్స్ పైన, నేను చెప్పే టాపిక్ పైన చార్ట్ని చూడండి. అలా చూస్తూ దాంట్లో నుంచి మీ మైండ్ సెట్కి సూట్ అయ్యే ఒక స్ట్రాటజీ క్రియేట్ అవుద్ది అన్నట్టు. ఆ స్ట్రాటజీనే మీరు ఫ్యూచర్లో బిల్డ్ చేసుకొని దానిపైన వర్కౌట్ చేసుకోవాలి. అది ఓకే, అది ఫ్యూచర్గా మనం చెప్పే వీడియోస్. F&O గురించి చెప్తే మాత్రం ప్రజెంట్ మీకు వద్దు, చాలా కండిషన్స్ ఉన్నాయి. F&O చేయకపోతేనే చాలా బెస్ట్. మీ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది, మంచిగా ఈక్విటీలో ప్రాక్టీస్ చేసుకోండి, ఈక్విటీలో కంటిన్యూ అవ్వండి. సో కమింగ్ టు సెకండ్ పాయింట్, మనుషులను ఎందుకు నమ్మకూడదు, స్టాక్ మార్కెట్ని ఎందుకు నమ్మాలి అంటే, మనిషికి మోసం చేసే గుణం ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్కి మోసం చేసే గుణం ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి అది ఏం చేయాలో అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, దాంట్లో మనం మనుషులం ఎంటర్ అయ్యి దాన్ని ఖరాబ్ చేస్తున్నాం తప్ప, దాని మీద అపోహలు క్రియేట్ చేసి మార్కెట్ అంటే కొంపలు ముంచే తప్ప ఇంకోటి ఉండదు అని మనలో ఉన్న అపోహ మాత్రమే అలా ఉంటుంది. ఎందుకో నేను చూపిస్తా. ఆ తర్వాత మీరు మనుషులను నమ్మాలా, మార్కెట్ నమ్మాలా, మీరు డిసైడ్ చేసుకోండి. మనుషుల కంటే మార్కెట్ని నమ్మండి. ఈవెన్ నన్ను కూడా నమ్మకూడదు, ఏ యూట్యూబర్ని నమ్మకూడదు. అది తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మార్కెట్లో చాలా వరకు ఈ అమౌంట్ పెడితే నా డబ్బులు పోతాయేమో, ఆ అమౌంట్ పెడితే నా డబ్బులు పోతాయేమో, మీరు అనవసరమైన స్టాక్స్లో పెడితే పోతాయి, కంపల్సరీ పోతాయి. అనవసరమైన స్టాక్స్లో మీకు అత్యుత్సాహంతో కోరికలు ఎక్కువ ఉండి ఓకే ట్రేడింగ్ చేయడం లేకపోతే F&O చేయడం ఇలాంటివి చేస్తే మార్కెట్ పోతాయి. నాకు మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతనే వస్తానని ఒక పాయింట్, లేదా నాకు మార్కెట్ గురించి నాకు ఏం తెలీదు, నేను ఒక స్టేబుల్గా ఉండే కంపెనీస్లో పెట్టుకుంటా, లేకపోతే ETFలో పెట్టుకుంటా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటా అంటే అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అంతే. మార్కెట్ అనేది ప్రతిసారి ముంచడమే ఉంటుంది, కొన్నిసార్లు పైకి కూడా తీసుకొస్తుంది. అదైనా మీకు నమ్మకం ఉండే స్టాక్లో పెట్టాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పిన స్టాక్స్లో పెడితే ఎవరివైనా లాస్ అవుతాయి. ఈవెన్ ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా ఎవరో చెప్పిన పెడితే అది పోయే ఛాన్సే ఉంటుంది అన్నట్టు. అందుకే మనం ఈరోజు మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, అసలు మార్కెట్లో మనం ఎందుకు మార్కెట్ని నమ్మాలి అంటున్నా అనేది ఒకసారి చూడండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. మార్కెట్ని ఎందుకు నమ్మాలి, మనుషులను ఎందుకు నమ్మకూడదు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, బిలీవ్ మార్కెట్ నాట్ హ్యూమన్స్. సో ఎందుకు అంటే ప్రతిసారి మార్కెట్ అనేది ప్రతిసారి పెరుగుతూ ప్రతిసారి పడుతుంది అన్నట్టు, క్రాషెస్. ఆ క్రాషెస్లో మనిషి భయపడుతున్నాడు. ఈ క్రాషెస్ వల్ల నా డబ్బులన్నీ పోతున్నాయి అని ఆలోచిస్తున్నాడే తప్ప అప్పుడు భయపడి ఏం చేస్తున్నాడంటే డబ్బులు తీసేసుకుంటున్నాడు. కానీ ఒక కంపెనీ బాగుంది, ఒక ETF బాగుంది, ఒక మ్యూచువల్ ఫండ్స్ బాగుంది, నాకు ఈ కంపెనీ మీద నమ్మకం ఉంది అని ఎవరైతే ఉంటారో ఆ క్రాషెస్ నుంచి కూడా బయటకు వస్తారు. అదే మీకు చూపిస్తా. చూడండి, మేజర్ స్టాక్ మార్కెట్ క్రాషెస్ ఇన్ ఇండియా హిస్టరీ, దేర్ కాసెస్. సో ఫస్ట్ది టైమ్ బార్గెన్ 21% ఫాలో అయిపోయింది. సో మరి మనం అంత టెక్నికల్గా వెళ్ళాం, జస్ట్ క్యాజువల్గా చూసుకుందాము. ఓకే, 21% ఫాల్ అయిన తర్వాత కూడా మార్కెట్ పెరిగిందా లేదా అని నెక్స్ట్ చార్ట్స్లో చూసుకుందాం మనం. ఆ తర్వాత 1982లో కూడా పడిపోయింది. బేర్ కార్టెల్ సెల్లింగ్ అవుట్ ద షేర్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఆ తర్వాత హర్షద్ మెహతా స్కాండల్ 1992. ఈ మూవీ కూడా చూడండి, మీకు సిరీస్ చూడండి, బాగుండిద్ది. నెక్స్ట్ 2008లో USA ఎకానమీ డిక్లైనేషన్, ఓకే 15% ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ పూర్ మాన్సూన్ కండిషన్ 6% ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ 2016 డిమానిటైజేషన్ డ్రైవ్ 6% ఫాల్ అయిపోయింది. గ్లోబల్ పాండమిక్ కండిషన్స్, ఇదేంటంటే కోవిడ్ 2020లో 13.5% ఫాల్ అయిపోయింది అన్నట్టు. మార్కెట్ ఫాల్ అయిపోయి అలానే ఉందా?
మనం భయపడాల్సిన అవసరం ఉందా అంటే లేదు. మార్కెట్ ఎంత పడితే అంతకు మించి పెరిగింది, అంతకు మించి పెరిగింది. అంటే మీకు నమ్మకం ఉండి ఒక నమ్మకం ఉన్న స్టాక్స్లలో పెట్టుకుంటే మీకు అంతకు మించి రిటర్న్స్ వస్తాయి. పడ్డప్పుడు ఏం చేయాలంటే కొన్ని యావరేజ్ చేసుకోవాలి. అంటే మీకు ఆ నమ్మకం ఉండదు. ఎందుకంటే మార్కెట్ పడుతుంది కదా, ఇంకా పడుతుందేమో అనే భయం మీలో ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ గురించి మీకు తెలియదు కాబట్టి. మీరు మనుషులను నమ్ముతారు, మనుషులను నమ్మకూడదు, మార్కెట్ మాత్రమే నమ్మాలి. మనుషులను నమ్మి అదే పడ్డ టైంలో తీసేయండి, సెల్ చేయండి, లేకపోతే అమ్మండి, కొత్తవి కొనండి, ఏదో పనికిరాని స్టాకులు కొనండి అలా చెప్పే వాళ్ళని నమ్ముతారే తప్ప మార్కెట్ని నమ్ముకోరు. మార్కెట్ని ఎప్పుడు నమ్మకం వస్తుందంటే మీరు బిగ్ ప్లేయర్స్లా లేకపోతే ఒక ప్రొఫెషనల్ థింకింగ్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే నమ్మకం వస్తుంది అన్నట్టు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే నమ్మకం వస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తున్నా. ఇది మార్కెట్, మీరు చూడండి. అంటే ఓవరాల్గా చూస్తే పెరిగే ఉంది కదా, ఓవరాల్గా పెరిగే ఉంటుంది. మార్కెట్ అనేది ఓవరాల్గా పెరిగే ఉంటుంది. ఎంత ఫాల్ వచ్చినా మార్కెట్ పెరుగుతుంది. నేను మళ్ళీ అదే నోట్ చెప్తున్నా, చిల్లర స్టాకులు తీసుకోకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో చిల్లర స్టాకులు తీసుకోకూడదు. నువ్వు రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే దాని రిలేటెడ్ ఏదైనా స్టాక్ ఉందా చూడు. ఆ స్టాక్ చూస్తే దాని మీద ఒకసారి నెట్లో సెర్చ్ చేసి దీని రిలేటెడ్ స్టాక్ ఉంది, నేను కొంటున్నా, నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారా అనేది చూడండి. చూసిన తర్వాత మీరు దాంట్లో ఎంటర్ అవ్వండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మేజర్ ఐటీ స్టాక్స్ ఉంటాయి. అవేంటంటే నువ్వు పుట్టక ముందు నుంచి మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నాయి. సో ఇలా ఈ మార్కెట్ పడ్డప్పుడల్లా అవి పడ్డప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇంకొన్ని యావరేజ్ చేసుకోవాలి, ఇంకొన్ని కొనుక్కోవాలన్నట్టు. ఆ పడ్డప్పుడు ఏం చేస్తామంటే మనం వేరే చిన్న స్టాక్స్ కొంటాం అత్యాశతోని. అవి పెరగచ్చు, లేకపోతే పడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, పైన మనం క్రాషెస్ చూసాం. ఇక్కడ మనం స్టేజ్ బై స్టేజ్ వెళ్తాం. ఓకే, ఇక్కడ మార్కెట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అరౌండ్ దీనికంటే మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్దాం, అది బెస్ట్ మనకి. ఇక్కడ చూడండి మార్కెట్ ఏడ స్టార్ట్ అయింది. మార్కెట్ నిఫ్టీ ఇండెక్స్ అనేది అరౌండ్ 300 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, 300 దగ్గర స్టార్ట్ అయిందా, మళ్ళీ పైకి వెళ్ళి 480. నేను ఎందుకు ఇంత క్లియర్గా స్లోగా చెప్తున్నా అంటే మీకు ఇది అర్థమైతే మీలో భయం బయటికి వెళ్ళిపోద్ది అన్నట్టు. అప్పుడే మార్కెట్లో నువ్వు మంచి ఫియర్లెస్గా ఉండి నీకు చిన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయి ఒక స్టేబుల్ మైండ్ క్రియేట్ అవుద్ది. అందుకే చెప్తున్నా 480 నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది 380 వచ్చింది. అంటే 300 స్టార్ట్ అయ్యి మళ్ళీ అమ్మో మార్కెట్ అయిపోయిందిరా, ఇంకా పడిపోద్ది, ఇంకా మనం అనవసరం ఉండడం, ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి నెక్స్ట్ బుద్ధి చెప్పిందా లేదా నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏమైంది, 1991 నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళిందా, ఓకే, 1991 నుంచి 1992 వరకు వెళ్ళింది. ఇక్కడ ఏమొచ్చింది, అర్షద్ మెహతా అది వచ్చేసింది కదా స్కాము. ఇక్కడ నుంచి 1280 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది 600. సో అయిపోయిందిరా, మార్కెట్ అయిపోయింది. ఇలాంటి స్కామ్లు జరుగుతూ ఉంటే ఏం చేస్తాం, ఇంకా తీసి పడేయాలనుకున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి చేసేసాం. ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ 1300 వరకు వెళ్ళిందా. ఆ తర్వాత చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్ని సంవత్సరాలు స్టేబుల్గా ఉంది చూడండి, స్టేబుల్గా ఉంది. కానీ మార్కెట్ ఇక్కడ 800 లెవెల్ని ఎప్పుడు అది రీచ్ అయ్యి కిందికి రాలేదు. ఎక్కడి వరకు సపోర్ట్ తీసేసుకుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మెన్షన్ చేసింది ఇందుకే. ముందు మీరు అది చదవాలి, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ 1300 నుంచి ప్రతిసారి 800 దగ్గర సపోర్ట్ తీసేసుకుంది. అంటే 800, 900 ఒక మేజర్ సపోర్ట్గా ప్లే చేసింది అన్నట్టు. ఇంతకు మించి మార్కెట్ పడది అని ఎవరైతే నమ్మారో వాళ్ళు మంచిగా రిటర్న్స్ గెయిన్ చేశారు. ఎలా చూడండి, ఇక్కడ 800 నుంచి 800, 900 నుంచి ఇంకా కంటిన్యూస్గా ర్యాలీ, ఇంకొక ముచ్చటెళ్ళి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ ర్యాలీని. 930 నుంచి 6292 వరకు పోయింది మార్కెట్. అంటే చూడండి 900 నుంచి 6900కి వెళ్ళిపోయిందంటే అసలు మీ ఊహ అంటే ఇక్కడ భయపడ్డ వాళ్ళు చూడండి, ఇక్కడ భయపడకుండా మార్కెట్ అంటే పెరుగుతుంది అని ఉన్న వాళ్ళకు తేడా చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక క్రాష్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇక్కడ భయపడుతూ ఈ క్రాష్ వల్ల మార్కెట్ పడిపోద్దని ఇక్కడ నుంచి 600 నుంచి 2600 వరకు వచ్చేసింది. 6000 నుంచి 2600 వరకు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తాం, మనలాంటి చిన్న వాళ్ళు అమ్మేస్తాం అన్నట్టు. కానీ ఎవరైతే మార్కెట్ పెరుగుతుందని ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి చూడండి, ఇక్కడ నుంచి చిన్న కొంచెం పుల్ బ్యాక్స్ వస్తూ మార్కెట్ అసలు ఇంకా మీ ఎవ్వరికి నేను దొరకను అని పోయి ఎక్కడికి వచ్చింది చూడండి.
సో మీ ఎవరికి ఉండను నేను అవైలబుల్లో అని 12,000కి వచ్చింది. అంటే నేను ఫస్ట్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను, ఎంత పడుతుందో అంతకు డబల్ వస్తుంది, ఎంత పడుతుందో అంతకు డబల్. 6,000 నుంచి 2,000కి వచ్చిందా, 2,000 నుంచి 12,000కి వచ్చింది. అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ 2019-20లో మనకు కరోనా వచ్చేసింది కదా, కరోనా క్రైసిస్ నుంచి 12,000 నుంచి 7,500 పడిపోయిందా. ఇక్కడ భయపడ్డ వాళ్ళైతే ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ చూస్తూ ఈడ భయపడ్డ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కొన్న స్టాక్లు 10x 20x 100x కూడా అయినాయి అన్నట్టు. ఇక్కడ కొన్న వాళ్ళు గ్రేట్. ఇక్కడ కొనేసిన తర్వాత మార్కెట్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, 24,000. అంటే నేను చెప్పా, డబల్ పడ్డ ప్రతి దానికి డబల్ అవుతుంది మార్కెట్. 12,000 నుంచి ఇక్కడ నుంచి 24,000 చేంజ్ అయిపోయింది అన్నట్టు. అంటే చూడండి మార్కెట్ అంటే ఎలా ఉంది. మీ ఊహలు అనేవి జస్ట్ భయాలు మాత్రమే. మార్కెట్ పడుతూనే ఉంటుందా, పడదు. మార్కెట్ ఎప్పుడూ పడదు. పడ్డ తర్వాత మళ్ళీ దానికి డబల్ వచ్చేసింది. మీకు లైవ్గా చూపెట్టా. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్. కావాలంటే మీరు బ్యాంక్ నిఫ్టీ చూడండి, సెన్సెక్స్ చూడండి, ఏదైనా అంతే. ఎంత పడితే అంతకు డబల్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే భయాలు వదిలేయండి మార్కెట్లో. మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మార్కెట్ అంటే ఏదంటో అర్థమైతే అప్పుడు మీరే కింగ్లు. అదే చెప్తున్నా కదా, మీరు అర్థమయ్యేంత వరకు నేర్చుకోండి. 6 మంత్స్ 1 ఇయర్ ఎంత టైం పడితే అంత నేర్చేసుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు మార్కెట్ దీన్ని ఒకసారి స్టడీ చేయండి. ఎందుకు పడింది, మళ్ళీ ఎందుకు లేస్తుంది, పడ్డా లేస్తుంది, అది మీరు అర్థం చేసుకుంటే చాలా బెస్ట్. కరోనా టైంలో స్టాక్స్ కొన్న వాళ్ళు అయితే ఇంకా మామూలుగా రాలేదు వాళ్ళకి రిటర్న్స్. చాలా అంటే చాలా వచ్చేసినాయి. అలా ఉంటుంది మార్కెట్ అంటే. అందుకే లేదు నాకు కొంచెం భయం ఉంది, నేను స్టాక్స్లో పెట్టలేను అంటే ఈటీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఈటీఎఫ్ నేను ఒక వీడియో చేస్తా వాటి మీద. ఈటీఎఫ్ల మీద మంత్లీ డిపాజిట్ చేసుకోండి, సిప్లా పెట్టేసుకోండి. సేమ్ ఈటీఎఫ్ కూడా ఇండెక్స్ ఎలా ఉంటుంది అలానే పడుతుంది, ఇండెక్స్ ఎలా పెరిగితే అలానే పెరుగుతుంది, అంతే. అంతకు మించి ఏముండదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ ఇది సజెషన్లో మాత్రమే తీసేసుకోండి. మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. నేను ఎందుకంటే దీంట్లో మనుషులను నమ్మాల్సిన అవసరం లేదు. మనుషులు నీకు వేరే స్టాక్స్ చెప్తారు, అది పడిపోతాయేమో, కానీ మార్కెట్ నీకు రిటర్న్స్ ఇస్తుంది. 300 నుంచి 25,000కు వెళ్ళిన మార్కెట్ నీకోసం మళ్ళీ ఇంకా వెళ్ళదా. అంటే నీ ఒక్కటి డబ్బులే పోతాయి మార్కెట్లో, వేరే వాళ్ళు అయిపోవా, అందరి పోతాయి. మళ్ళీ ఇక్కడ 25,000 నుంచి నెక్స్ట్ ఒక కరెక్షన్ రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చినా కూడా అక్కడ నుంచి మళ్ళీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందేమో. ఆలోచించండి, కొంచెం సేవ్ చేసుకోండి, కొంచెమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోండి. ఇది వీకెండ్ డిస్కషన్ అని పెట్టా మీలో భయం పోవడానికి. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు పాసిబుల్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.